అండి. ఇప్పుడు మనము ఫిగర్ ఇట్ అవుట్ 1.5 చేద్దాం. అసలు యాక్చువల్‌గా ఇప్పుడు మనకు ఆల్రెడీ నేను 1.4 వరకు చేశాను. అందరూ చూడండి ఒకసారి. ఇది చూసేవాళ్ళు ఆ వీడియో చూడకపోతే చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు 1.5 నేను ఇంట్రడక్షన్ వీడియో చేయలేదు. యాక్చువల్‌గా ఇంట్రడక్షన్ వీడియో చేయడానికి నాకు టైం లేదు. అంటే దీని ముందు ఈరోజు మనము ఫిగర్ ఇట్ అవుట్ 1.5 చూద్దాం ఒకసారి. రండి. ఓకే. Using all digits from 0 to 9 exactly once, the first digit cannot be 0. To create a 10-digit number, write the first largest multiple of 5, second one smallest even number. సో ఒక్కసారి క్వశ్చన్ చూడండి. యూజింగ్ ఆల్ డిజిట్స్ ఫ్రమ్ 0 to 9 అట. అంటే 0 నుంచి 9 వరకు డిజిట్స్ అన్ని యూజ్ చేసి, ఓకేనా, డిజిట్స్ అన్ని యూజ్ చేసి అక్కడ ద ఫస్ట్ డిజిట్ కెనాట్ బి 0 అంటే మీరు ఫస్ట్ డిజిట్లో 0 యూజ్ చేయకండి అంటున్నాడు. ఓకే. టు క్రియేట్ 10 డిజిట్ నెంబర్ అంటే మనకు అందరికీ తెలుసు ఫస్ట్ డిజిట్లో 0 రాసామంటే అది 9 డిజిట్ నెంబర్ అయిపోతుంది. అందుకనే వాడు చేయొద్దు అన్నాడు. ఓకే రైట్. ఇప్పుడు లార్జెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 5 మనం చేయాలి. లార్జెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 5. ఇప్పుడు జనరల్గా అసలు 10 డిజిట్ నెంబర్ అనేది ఎలా ఉంటుందంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ రెండు కండిషన్ తెలుసుకోవాలి ఈ సమ్మకి మీరు. ఒకటి లార్జెస్ట్ నెంబర్ 10 డిజిట్ నెంబర్ ఏమవుతుందంటే మనకు 9, 8 చూసుకోండి జాగ్రత్తగా. అంటే ఇదే లార్జెస్ట్ 10 డిజిట్ నెంబర్ అంతే కదా. ఫస్ట్ 9, తర్వాత 8, తర్వాత ఏమొస్తుంది 7, 6, 5, 4, 3, 2, 1, 0. 10 డిజిట్స్ అయ్యా లేదా? ఇలా రాస్తేనే అది లార్జెస్ట్ నెంబర్ అవుతుంది. ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇది లార్జెస్ట్ నెంబర్ రాశారు, బాగుంది. కానీ అది లార్జెస్ట్ నెంబర్ రాయమనలేదు. వాడేమంటున్నాడు అంటే లార్జెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 5. ఓకే 10 డిజిట్ నెంబరే కానీ మల్టిపుల్ ఆఫ్ 5 రాయమన్నాడు. సో మల్టిపుల్ ఆఫ్ 5 అవ్వాలంటే మల్టిపుల్ ఆఫ్ 5 అంటే ఏంటంటే 5 టేబుల్లో డివైడ్ అవ్వాలి నెంబర్. దాన్ని మల్టిపుల్ ఆఫ్ 5 అంటారు. అంటే 5 టేబుల్ సింపుల్. మల్టిపుల్ ఆఫ్ 5 అంటే 5 టేబుల్. 5 1 0 5, 5 2 0 10, 15, 20. దాన్ని మల్టిపుల్ ఆఫ్ 5 అంటారు. మరి ఇప్పుడు ఇది మల్టిపుల్ ఆఫ్ 5 అవుతుందా? ఇది పెద్ద నెంబర్ ఓకే. మల్టిపుల్ ఆఫ్ 5 అవుతుందా అంటే 100% మల్టిపుల్ ఆఫ్ 5 అవుతుంది. ఎలా అంటే చివరి డిజిట్ 0 ఉన్నా 5 ఉన్నా అది 5 మల్టిపుల్ అవుతుంది. అంటే 5 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. 5 టేబుల్ డివిజిబుల్ అయ్యేవన్నీ 5 మల్టిపుల్స్ అవుతాయి. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనము ఎప్పుడైతే 10 డిజిట్ నెంబర్ రాసామో ఇది ఆన్సర్ కాదు, కానీ వాడు లార్జెస్ట్ 5 మల్టిపుల్ అంటే చివరి 0 కానీ 5 కానీ ఉంటే అది 5 మల్టిపుల్ అవుతుంది. ఎస్ ఇక చివరి 0 ఉంది కాబట్టి. సో ఇయర్ ఏముంది? ఇయర్ లాస్ట్ డిజిట్ ఏమైందమ్మా? లాస్ట్ డిజిట్ ఈజ్ 0. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఏది ఇది? దేర్ఫోర్ ఇది రాస్తారంటే 9876543210 ఈజ్ ఏమవుతుందమ్మా? ఈజ్ లార్జెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 5 అనమాట. ఇది మన ఆన్సర్. ఓకే ఫస్ట్ దాని ఆన్సర్ అయిపోయింది. సెకండ్ స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ అంటే స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఒక్కసారి జాగ్రత్త చూడండి. అసలు స్మాలెస్ట్ నెంబర్ ఏమై ఉండాలి? అసలు స్మాలెస్ట్ నెంబర్ ఏది చెప్పండి ఒకసారి. దీని రివర్సే స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. కానీ ఒకటి తెలుసు కదా, 0 నుంచి స్టార్ట్ చేయకూడదు. మీ అందరికీ తెలుసు కదా, 1 నుంచి స్టార్ట్ చేయాలి. 1 నెక్స్ట్ ఏం పెట్టాలి? 0. స్మాలెస్ట్ నెంబర్ రాస్తాను. స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ కాదు, నేను స్మాలెస్ట్ నెంబర్ రాస్తాను. 1 0 2 3 4 5 6 7 8 9. ఇది ఏంటి సార్ అంటే స్మాలెస్ట్ నంబర్, నాట్ స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్. అర్థమైందా? అయితే ఇప్పుడు ఇంతవరకు బాగుంది. స్మాలెస్ట్ నెంబర్ రాసావు ఓకే, కానీ ఇది ఈవెన్ నెంబర్ అయినా అని అడుగుతున్నాడు. స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ అయినా అంటే చూడండి, లాస్ట్ నెంబర్ 9 ఉంది. ఇది ఆడ్ నెంబర్ కదా, అంటే ఇది ఈవెన్ నెంబరు కాదు. సో మీరు ఏం చేంజ్ చేయాలంటే చిన్న చేంజ్ చేయాలి. ఇది స్మాలెస్ట్ నెంబర్. ఇప్పుడు చిన్న స్మాల్ చేంజ్ చేశారు. ఏంటి? 1 0 2 3 4 5 6 7 89ని 98గా రాస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా? ఇదే మనకు కావలసిన స్మాలెస్ట్ ఈవెన్ నంబర్. దేర్ఫోర్ రాస్తారు ద స్మాలెస్ట్ ఈవెన్ నంబర్ ఏంటమ్మా? ద స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఈజ్ 1 0 2 3 4 5 6 7 9 8. ఇది ఓకేనా? రైట్. ఇంతే ఆన్సర్. స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ అని రాసి ఇది రాసిస్తే సరిపోతుంది. ఓకే అర్థమైంది కదా మీకు? రైట్. నెక్స్ట్ ద స్మాలెస్ట్ ద నంబర్ 10,000 చూడండి.
The number 10,30,285 inverse 10,30,285. Okay, which has 43 letters. Give a 7-digit number name which has the maximum number of letters. వాడు ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక నంబర్ ఉంది, దాన్ని వర్డ్స్లో రాశాడు 10,30,280. ఓకే, 285 అని రాశాడు. చూడండి ఒకసారి, ఇవి మొత్తము 43 అన్నాడు. నిజానికి ఇవి 43 లేవు, 42 ఉన్నాయి. ఓకేనా, 43 అని ఇచ్చాడు, ఇక్కడ మిస్టేక్ ఇచ్చాడు కాబట్టి లెక్క పెట్టండి. ఓకే, ఒకసారి 10లో ఎన్ని ఉన్నాయి? 3 ప్లస్ చూడండి 10 ల్యాక్స్లో ఎన్ని ఉన్నాయి చెప్పండి లెటర్స్? 5 ఉన్నాయి. 5 ప్లస్ 30లో ఎన్ని ఉన్నాయి? 30లో ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 ప్లస్ 1000 ఎన్ని ఉన్నాయి? 3 4 5 6 7 8 ఉన్నాయి. 8 ప్లస్ 2లో 3 ఉన్నాయి. 2లో 3 ఉన్నాయి. నెక్స్ట్ 100లో 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఓకే, 100 ప్లస్ తర్వాత 80లో వాళ్ళు లెక్క పెట్టాం కదా, 80లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. ఓకేనా, అంతేనా? 6 ఉన్నాయి. 80లో 6 ఉన్నాయి. 5లో 4 ఉన్నాయి. ఓకేనా, ఇంకా ఓకేనా, 5లో 4 ఉన్నాయి. ఇప్పుడు లెక్క పెట్టండి. ఇప్పుడు చూడండి, 3 + 5 8, 8 + 6 14, 14 + 8 22, 22 + 3 25, 25 + 7 32, 32 + 6 38, 38 + 4 42. ఇవి 42 ఉన్నాయి. ఓకే, రైట్, 42 ఉన్నాయి. సరే, ఓకే, వదిలేండి. ఇప్పుడు మనము వాడు ఏమంటున్నాడంటే మెయిన్, ఇప్పుడు ఒక సెవెన్ డిజిట్ నెంబర్ నేమ్ రాయాలి విచ్ హ్యాస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లెటర్స్. ఒకసారి చూడండి, నేను ఇప్పుడు రాస్తాను, ఒకసారి వినండి. చూడండి, ఒక 7 డిజిట్ 1 2 3 4 5 6 7 డిజిట్ నెంబర్ ఒకటి మనం ఏదో ఒకటి తీసుకుందాం. అందులో ఒకసారి జాగ్రత్త చూడండి. మీరు ఇందులో ఎక్కువ నంబర్స్, అంటే మనం రాసేది నంబర్లో ఎక్కువ లెటర్స్ రావాలి. పెద్ద నెంబర్ కాదమ్మా, లెటర్స్ ఎక్కువ రావాలి. ఇప్పుడు మీరు ఒక్కసారి చూడండి, మనకు ఇక్కడ రాస్తాను మీకు. ఇప్పుడు చూడండి, 1 అనే దాంట్లో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 2 TWO 2లో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకే, 3 THREE 3. ఓకేనా, ఇందులో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 3 4 నెక్స్ట్ FOUR 4లో 4 ఉన్నాయి. ఓకే, 5 FIVE 5లో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 5 6లో 3 ఉన్నాయి. 7 SEVEN 7, ఇందులో 5 ఉన్నాయి. 7 8 EIGHT 8, ఇందులో 5. 9 NINE 9, 9లో 4 ఉన్నాయి. 10 TN 10లో ఎన్ని ఉన్నాయి సార్ అంటే 3 ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ హైయెస్ట్ ఏం కనిపిస్తుంది? ఒకటి 3 కనిపిస్తుంది, 7 స్పెల్లింగ్ కనిపిస్తుంది, 8 స్పెల్లింగ్ కనిపిస్తుంది. ఇందులో 5 వేసి ఉన్నాయి. అంటే ఇదే ఈ నెంబరు ఎక్కడైనా సరే మనం ఈ నెంబర్ అంటే మనము 3 కానీ ఇక్కడ పెట్టుకున్న 7, అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇది 7 డిజిట్ నెంబర్ కదా, అంటే దీన్ని ఎలా చదవాలో కూడా చెప్పుదాం. ఓకే, దీన్ని ఇండియన్ నొటేషన్ ఎలా రాద్దామంటే 1s 10s 100s 1000s 10,000s. ఓకేనా, 10,000s lakh 10 lakh. ఓకే, 10 lakh మన ఇండియన్ సిస్టంలో రాయాలి కదా, సో ఇండియన్ నొటేషన్ ఇండియన్ సిస్టంలో రాయాలి కాబట్టి ఇది 10 lakh. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది 1 2 పక్కన పెట్టండి. ఇప్పుడు అలాగే ఇక్కడ కొన్ని రాస్తాను. ఏంటి మనకు ఇక్కడ 20 చూడండి, ఫస్ట్ 10 అయితే 10, 20 అని వచ్చింది అనుకోండి. ఇప్పుడు 20 lakhs అని వచ్చింది అనుకో, అంటే 20 స్పెల్లింగ్ కూడా మనం రాద్దాం. 20, ఓకే, TWENTY 20. నెక్స్ట్ 30 THIRTY 30. 40 FORTY 40. 50 FIFTY 50. 60 SIXTY 60. 70 SEVENTY 70.
80 EIGHTY 80 90 90 నెక్స్ట్ ఓకేనా అంతే కదా 90 100 సో ఈ 100 అనేది మరి 100,000 ఇది పక్కన పెట్టండి ఇప్పుడు జాగ్రత్త చూడండి సో ఇక్కడ నేను ఇందులో ఫస్ట్ ఇక్కడ చూడండి ఇదిగో ఇప్పుడు 10 lakhs ఉంది కాబట్టి 70 lakhs 30 lakhs అలా రావాలి కదా 45 lakhs 67 lakhs ఇందులో ఏవి యూజ్ చేసుకుంటే పెద్ద నెంబర్ వస్తుంది ఇందులో పెద్దది ఏది ఉంది అన్నిటికంటే చూడండి బాగా ఎక్కువ స్పెల్లింగ్ ఏముంది 70 ఉంది చూసుకోండి సో ఫస్ట్ అయితే 75 కానీ 70 ఇక్కడ ఇందులో 70 తర్వాత మీరు ఏది రాసుకున్నా పర్లేదు 77 రాసుకున్నా ప్రాబ్లం లేదు మీకు అర్థమవుతుందని చెప్పింది ఇక్కడ ఎక్కువగా మనం వచ్చేది ఫస్ట్ 70యా 30యా 90యా ఏ స్పెల్లింగ్ ఏది రాస్తే ఎక్కువ వర్డ్స్ వస్తుంది చూడండి 20లో ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి ఓకే 30లో 6 ఉన్నాయి 40లో 5 ఉన్నాయి 50లో కూడా 5 ఉన్నాయి 60లో 5 ఉన్నాయి 70లో చూడండి 4 7 ఉన్నాయి ఓకే 70లో 7 ఉన్నాయి 80లో ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి ఓకే 90లో 6 ఉన్నాయి అంటే ఎక్కువగా ఏముంది 70 అంటే ఇక్కడ మీరు ఖచ్చితంగా 70 తోటే స్టార్ట్ చేయాలి అర్థమైందా అంటే 7తో స్టార్ట్ చేయాలి ఓకే 70 7 రాద్దామా 7 రాసినా పర్లేదు 3 రాసినా పర్లేదు 8 రాసినా పర్లేదు మీ ఇష్టం 78 అని నేను రాస్తా మీరు 73 అని రాసినా తప్పు కాదు 77 అని రాసినా తప్పు కాదు ఓకేనా ఇక్కడ వరకు ఓకే నెక్స్ట్ 78 lakhs ఓకే సరిపోయింది నెక్స్ట్ 70 మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ థౌజండ్స్ కదా 33,000 43,000 83,000 73,000 77,000 అని ఏదైనా ఇక్కడ రావచ్చు అనమాట మళ్ళీ 70 అని వస్తుంది కాబట్టి లేకపోతే 30,000 అని వస్తుంది కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్ ఇదే రాస్తే బాగుంటుంది మళ్ళీ 70 అని రాస్తే బెటర్ కదా ఇదిగో 70 మళ్ళీ ఇక్కడ 70 ఈసారి 8 రాశాను కదా ఇందులోంచి 75,000 అని రాస్తా ఏం ప్రాబ్లం లేదు కదా అర్థమైంది కదా 75 లేదా 8 నో ప్రాబ్లం 8 రాస్తాం కాబట్టి 75 కాదు సారీ అమ్మా 75లో 4 ఉన్నాయి 73 అని రాద్దాం 73 3లో ఎన్ని ఉన్నాయి లెటర్స్ 5 ఉన్నాయి మీరు 5 ఉన్నది ఏదని రాసుకోవచ్చు ఇక్కడ అది అందుకే ఇవి రాశాను మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా సరే ఇప్పుడు ఇంకేముంది 100 ప్లేస్ 100 ప్లేస్లో మళ్ళీ 536 785 ఇక్కడ 7 ఇందులో ఏది మళ్ళీ పెద్ద ఉంది 7 ఉంది మళ్ళీ 8 ఉంది మీ ఇష్టం 8 రాస్తా 7 రాసిన 8 రాసిన ఒకటే ఓకేనా రాశారు ఇంతవరకు బాగుంది ఇంకా 800 మళ్ళీ 70 అని రాయాలి ఇక్కడ చూసారు మళ్ళీ 70 అని దగ్గర మాత్రం 70 రాయాలి ఎందుకంటే అంతకంటే పెద్ద నెంబర్ లేదు కదా అంతకంటే పెద్ద నెంబర్ కాదు అంతకంటే ఎక్కువ వచ్చే లెటర్స్ నంబరు లేదు అందుకు ఇంకా లాస్ట్కి ఇంకా ఇందులో మళ్ళీ ఏది ఉంది 75 73 77 ఏదైనా రావచ్చు మీ ఇష్టం ఓకేనా 5 రాసిన కరెక్టే ఇలాంటి నెంబర్ ఒకటి రాయాలన్నమాట ఇప్పుడు దీనిని నేను ఇప్పుడు వర్డ్స్లో రాస్తాను చూడండి వర్డ్స్లో 78 lakh ఓకే ల్యాక్స్ 70 చూడండి 78 lakhs 78 lakhs 73,000 నెక్స్ట్ 73,800 ఓకే 877 ఓకేనా 77 ఇది ఒకసారి ఇది కౌంట్ చేద్దామా ఒక్కసారి మొత్తం కౌంట్ చేద్దాం చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 ఓకేనా లెక్కపడితే ఎన్ని వచ్చాయమ్మా 61 వచ్చాయి అంటే ఇప్పుడు ఈ నెంబరు 61 వచ్చాయి కదా నేను ఇందా చెప్పినట్లు ఇక్కడ
70 దగ్గర 70 అని కనిపించిన దగ్గర 7 ఇస్తేనే మీకు ఎక్కువ వస్తుందన్నమాట. అంటే పెద్ద 61 లెటర్స్ వస్తాయి. ఓకే. దేర్ ఆర్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? దేర్ ఆర్ 61 అంటే ఇదే మాక్సిమం. మీరు ఇంకా మార్చి ఏం మార్చినా సరే 61 కంటే ఎక్కువ రావన్నమాట. అర్థమైందా మీకు ఆ సమ్ము? ఇది అది వాడు అడిగేది. ఓకే రైట్. ఓకే. నెక్స్ట్ సమ్ చూడండి. నెక్స్ట్ సమ్ చూడండి, థర్డ్ సమ్. రైట్ ఏ 9 డిజిట్ నెంబర్. రైట్ ఏ 9 డిజిట్ నెంబర్ వేర్ exchanging any 2 digits result in a bigger number. How many such numbers exist? అంటే మీరు ఒక 9 డిజిట్ నెంబర్ రాయండి అమ్మా. 9 డిజిట్ నెంబర్ రాయండి. సో 9 డిజిట్ నెంబర్లో ఓకేనా, 9 డిజిట్ నెంబర్లో మనకు ఒక ఆర్డర్ అంటే ఒక 9 డిజిట్ నెంబర్లో ఏమంటాడు వాడు, ఏ రెండు వాటిని ఎక్స్చేంజ్ చేస్తే అది లార్జ్ నెంబరే అవ్వాలంట. లార్జ్ నెంబరే అవ్వాలి. అంటే మీకు ఇప్పుడు నేను ఒక నెంబర్ రాస్తాను, జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక 9 డిజిట్ నెంబర్ రాస్తాను. ఓకేనా. సో 9 డిజిట్ నెంబర్ రాద్దాం. 9 డిజిట్ నెంబరు 1 నుంచి మనకు 9 వరకు ఏదో ఒకటి, 9 నుంచి 1 వరకు డిజిట్స్. ఓకే. 9 డిజిట్ నెంబర్. సపోజ్ ఇప్పుడు నేను 9 నాకు నచ్చింది 9346 ఓకే. 934687 12 ఇంకేముండిపోయింది? ఓకే. 934687 5 అంతేనా? 1 2 3 4 5 6 7 8 9 సరిపోయి కదా 9 డిజిట్స్. ఇప్పుడు ఈ నెంబర్ తీసుకున్నాం అనుకో, వాడు చెప్పింది ఏంటి? వాడు ఏమన్నాడు? నువ్వు ఏదో ఒకటి రాయి, నీకు నచ్చింది ఏదో ఒకటి రాయి. రాస్తే అందులో ఏ రెండు రివర్స్ చేసిన, ఏ రెండు నెంబర్లు అంటే ఎక్స్చేంజ్ చేసినా మీకు లార్జ్ నెంబర్ రావాలన్నాడు. సపోజ్ ఇప్పుడు 71 తీసుకున్నాను నేను. 71 తీసుకున్నాను. దీన్ని రివర్స్ చేయండి, 17 వచ్చింది. అంటే అలా రాకూడదు. ఓకేనా. 17 అంటే 17, 71 పెద్ద అంటే ఇప్పుడు ఓకే. సో ఇది ఇలా జరగకూడదు. అంటే ఈ నెంబర్ తప్పు. సో మరి ఇప్పుడు రైట్ ఏమవుతుంది సార్, మనం ఎలా రాద్దాం సార్ అంటే దీనికి ఒక్కటే ఒక వే ఉంది. అది ఏంటి సార్ అంటే, ఫస్ట్ ఇప్పుడు 1 నుంచి స్టార్ట్ చేశారు అనుకోండి. 1 నుంచి స్టార్ట్ చేశారు. 1 2 చూడండి. 1 కంటే ఇప్పుడు 1 2ని రివర్స్ చేశారు అనుకోండి, ఏమవుతుంది? 21. 12 కాస్త 21 అయింది. 3 రాశారు అనుకోండి, 23ని రివర్స్ చేస్తే 32. ఇది పెద్దదే. 4 రాశారు, 34. అంతే కదా. ఏ రెండు తీసుకున్నా సరే, ఇగో 14 తీసుకున్నా, 24 తీసుకున్నా, 34 తీసుకున్నా. ఓకే. సో 1 2 3 4 5 6 7 8 9 ఇలా తీసుకున్నారనుకోండి. ఇప్పుడు చూడండి ఆ నెంబర్ ఇదే అవుతుంది. ఎందుకు చెప్పండి? ఇప్పుడు మీ ఇష్టం, మీరు ఏ రెండు తీసుకున్నా తీసుకోవచ్చు, పర్లేదు. 2 4 తీసుకోండి, దాన్ని రివర్స్ చేయండి. ఓకే. లేదు సైడ్ బై సైడ్ నెంబర్ తీసుకోండి. ఇక్కడ చూడండి 2D ఏమైనా 2 ఏమైనా 2 12 రివర్స్ చేయండి. 89 98 67 76 45 54 ఏవి రివర్స్ చేసిన ఎక్స్చేంజ్ చేసినా మనకు లార్జ్ నెంబరే వస్తుందన్నమాట. ఓకేనా. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఇదే అవుతుంది. అది ఇలాంటివి ఎన్ని ఉంటాయి అంటే ఓన్లీ 1 మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఇంక నువ్వు ఎలా రాసినా అది అవ్వదు అనమాట. ఇంక రివర్స్ నువ్వు ఏం చేసినా మరి మనం అలా రాయలేమన్నమాట. సో ఇది ఒక్కటే అవుతుంది. దాని ఆన్సర్ అదే. థర్డ్ సమ్ ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి ఒకసారి. ఫోర్త్ సమ్. స్ట్రైక్ అవుట్ 10 digits ఫ్రమ్ ద నంబర్ 1 2 3 4 5 1 2 3 4 5 ఇలా ఇచ్చాడు. సో దట్ ద రిమైనింగ్ నెంబర్ ఈజ్ యాజ్ లార్జ్ యాజ్ పాసిబుల్. అంటే మీరు ఇక్కడ ఒక 20 డిజిట్ నెంబర్ ఉంది. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 అలా ఒక 20 డిజిట్స్ ఉన్నాయి. ఇందులో ఒక 10 డిజిట్స్ మీరు ఏవైనా రిమూవ్ చేసుకోండి. ఏమైనా స్ట్రైక్ అవుట్ అంటే ఏమైనా కొట్టేయండి. కొట్టిస్తే మీకు ఇంకా 10 డిజిట్స్ ఉంటాయి కదా, అది లార్జెస్ట్ నెంబర్ అవ్వాలట. అది సరే చూద్దాం. ఒక్కసారి చూడండి. ఇచ్చాడు 1 2 3 4 5 మళ్ళీ 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 మొత్తం ఎన్ని డిజిట్స్ అంటే 20 డిజిట్స్. 5 5 5 ఓకే 20 డిజిట్స్. ఇందులో మీకు ఒక 10 వాడు క్యాన్సిల్ చేసామంటున్నాడు, స్ట్రైక్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా. చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ మనకి ఏమైనా సరే మనం ఏ నెంబర్ అయినా ఒక లార్జ్ నెంబర్ అవ్వాలంటే మనకు స్టార్టింగ్లో పెద్ద నెంబర్ ఉండాలి. ఇప్పుడు ఒక 7 డిజిట్ లార్జ్ నెంబర్ రాయాలంటే ఫస్ట్ 9తో స్టార్ట్ చేయాలి, తర్వాత 8 అలా అనమాట. అలా జరగాలి. అలా జరిగితేనే అది లార్జెస్ట్ నెంబర్ వస్తుంది అనమాట. సో అందువలన ఇప్పుడు ఫస్ట్ ఇది చూడండి ఒకసారి. ఇక్కడ 1 2 3 స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ ఏముంది? పెద్ద నెంబర్ ఇక్కడ ఉంది. సో ఇవి కానీ మనం స్ట్రైక్ చేస్తామనుకోండి, ఇవి ఒక్కసారి తీసామనుకోండి, ఇదిగో ఈ 4 తీసామనుకోండి, అప్పుడు మనకి మిగిలింది ఎంత?
5 ఇది మిగులుతుంది. ఓకేనా? చూడండి ఒకసారి. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే స్ట్రైక్ అవుట్ చూడండి, ఫస్ట్ రిమూవ్ లేకపోతే ఏదో ఒకటి. ఓకే, స్ట్రైక్ అవుట్ 1 1 2 3 4 డిజిట్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ అనమాట. ఓకేనా? అంటే లెఫ్ట్ నుంచి మనం ఒక 4 డిజిట్స్ రిమూవ్ చేసాం. అప్పుడు రిమైనింగ్ ఏమవుతుంది మనకి? రిమైనింగ్ నంబర్ జాగ్రత్త చూడండి. రిమైనింగ్ నంబర్ ఒక్క నిమిషం. రిమైనింగ్ నెంబర్ ఏమవుతుంది చెప్పండి? రిమైనింగ్ నెంబర్ ఇదిగో ఏమైంది? సో రిమైనింగ్ నెంబర్ 5 1 2 3. ఓకే, 1 2 3 4 5. మళ్ళీ 1 2 3 4 5. ఇంకొక 1 2 3 4 5. 1 2 3 4 5. అర్థమైందా? సో యాక్చువల్గా ఇవన్నీ ఉంటాయి మనకు 4 పోయాయి. ఇంకా ఎన్ని ఉంటాయి? 16 ఉంటాయి. 16 నెంబర్స్ ఉంటాయి. ఈ 16లో ఇంకా మనకు ఒక 6 పోవాలి. చూడండి 6 పోవాలి. 6 పోవాలంటే ఒకసారి జాగ్రత్త వినండి. ఇదిగో నేనేమంటానంటే 5 తర్వాత మళ్ళీ 5 రావాలి కదా. 5 తర్వాత అంటే 5 తర్వాత 4 ఏదో రావాలి. 4 రావాలి లేదా 5 రావాలి. లేదు అంతకంటే పెద్ద నెంబర్ ఉంటే రావాలి. లేదు కదా. సో మళ్ళీ ఇది రావాలంటే మళ్ళీ 5 తర్వాత 5 రావాలి. 5 రావాలంటే ఈ మధ్యలో ఉన్న ఈ 4 నెంబర్స్ని రిమూవ్ చేసేయాలి. అంతేనే కదా. సో ఇంకో ఛాన్స్ లేదు. చెప్పాను కదా, లాస్ట్లో 4 నెంబర్స్ ఇక్కడ 1 ఉంది చిన్న అని రిమూవ్ చేసడం వల్ల మనకి ఏమి లాస్ట్లో నెంబరు పెద్ద దానికి వాల్యూ ఉండదు అనమాట. అందువల్ల అవి రిమూవ్ చేసినా మనకు లార్జ్ నెంబర్ రాదు. చిన్న నెంబరే కదా రిమూవ్ చేద్దామంటే దానికి ఉండే ప్లేస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ దాని ప్లేస్ చూసుకోవాలి, ఏ ప్లేస్లో ఉంది. ఈ ప్లేస్లో చిన్న నెంబర్ ఉంటే మనకు చిన్న వాల్యూ వస్తుంది. ఇక్కడెక్కడో చిన్న నెంబర్ ఉండడం వల్ల మనకి నష్టం ఏమీ లేదనమాట. అందుకు ఇవి రిమూవ్ చేద్దాం. ఇప్పుడు ఏం రిమూవ్ చేద్దాం? అగైన్ మళ్ళీ ఏం చేద్దామంటే ఇప్పుడు ఇందులో రిమూవ్ సేమ్ మళ్ళీ రిమూవ్ చేద్దాం. ఓకేనా? ఇవి రిమూవ్ చేద్దాం. 1 2 3 4 రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేస్తే ఇప్పుడు రిమైనింగ్ నెంబర్ ఏమైంది? రిమైనింగ్ నెంబర్ చెప్పండి. రిమైనింగ్ నెంబర్ ఏమొచ్చింది చెప్పండి? రిమైనింగ్ నెంబర్ ఏమొచ్చింది? 5 5 5 5 1 2 3 4 5 1 2 3 4 5 వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు అయినా ఇంకెన్ని నెంబర్స్ అయ్యి చూడండి. మనకి ఇప్పుడు 4 పోయాయి. ఇంకెన్ని కావాలి? ఇంకా 2 డిజిట్స్ మనం లేపేయాలి. ఓకేనా? ఇంకా 2 డిజిట్స్ని తీసిస్తే సరిపోద్ది. ఓకేనా? సరే, 2 డిజిట్ని తీయాలంటే మళ్ళీ మీకు డౌట్ చివరి తీసేద్దాం సార్ అంటే అవదు. ఎందుకు? చెప్పాను కదా. ఇక్కడ చూడండి 5 5 తర్వాత మళ్ళీ 5 వస్తే బెటర్ కదా. చూసుకోండి 5 5 తర్వాత ఇది రావాలి. అంటే ఇక్కడ మనం ఎన్ని తీసేయాలి సార్ అంటే 4 తీసిస్తే సరిపోద్ది. కానీ మనకు ఆ ఛాన్స్ లేదు. యాక్చువల్గా అయితే ఈ 4 తీస్తే నెక్స్ట్ 5 వస్తుంది. అన్నీ కూడా ఇది 5 5 5 రావాలంటే ఇక్కడ 4 తీసేయాలి. 4 తీయడానికి మనకి ఛాన్స్ లేదు. జస్ట్ 2 తీయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ 2 తీస్తాం. 1 2 తీసేద్దాం. అప్పుడు రిమూవ్ చేయిస్తాం. మళ్ళీ అప్పుడు రిమైనింగ్ నెంబర్ ఏమవుతుంది? అప్పుడు రిమైనింగ్ నెంబర్ రిమూవ్ 1 and 2. సో మనకి ఇప్పుడు రిమైనింగ్ నెంబర్ ఏమవుతుంది సార్ అంటే 5 5 3 4 5 1 2 3 4 5. ఓకేనా? ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. ఇదే మనకు కావాల్సిన నెంబర్. ఇదే లార్జెస్ట్ నెంబర్ అనమాట. అర్థమైంది కదా. సో దీన్ని లార్జెస్ట్ నెంబరు మనకు వచ్చింది. సో ఇక్కడికి ఓకేనా. రైట్, 4th సమ్ అయింది. నెక్స్ట్